గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 794. ఈరోజు డైలీ మనీ షోలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు రిజల్ట్స్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 560 పాయింట్స్ పెరిగి 73,648 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 189 పాయింట్స్ పెరిగి 22,336 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.78% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.98% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.74% పెరిగింది. నెక్స్ట్, మన ఇంట్లో వేరియస్ టైప్స్ ఆఫ్ మసాలా పౌడర్స్ ని యూజ్ చేస్తుంటాం కదా. జనరలీ చాలా మంది ఇంట్లో తయారు చేసుకున్నటువంటి మసాలా పౌడర్స్ ని యూజ్ చేస్తుంటారు. అండ్ కొంతమంది బయట నుంచి కొనుక్కుని తెచ్చిన మసాలా పౌడర్స్ ని కూడా యూజ్ చేస్తుంటారు కదా. వీటిలోని MDH అండ్ అలాగే ఎవరెస్ట్ ఈ రెండు కంపెనీస్ కి చెందినటువంటి కొన్ని టైప్ ఆఫ్ మసాలా ప్రొడక్ట్స్ లోని ఇథిలిన్ ఆక్సైడ్ ఉన్నట్టుగా హాంకాంగ్ కి చెందినటువంటి సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. వీళ్ళు రొటీన్ గా కండక్ట్ చేసినటువంటి ఫుడ్ సర్వేలెన్స్ లోని ఇది బయటపడిందని. సో ఇది మసాలా ప్రొడక్ట్స్ లో ఉన్నట్లయితే ఆ ఫుడ్ ని మనం కన్జ్యూమ్ చేసాం అనుకోండి, వెంటనే మనకి ఎటువంటి రిస్క్ రాదు, కానీ కొంతకాలానికి వేరియస్ టైప్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి ప్రమాదం ఉన్నదని. అండ్ అంతేకాకుండా దీని వల్ల క్యాన్సర్ కూడా వచ్చేటువంటి రిస్క్ ఉన్నదని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. ఈవెన్ హాంకాంగ్ కి చెందినటువంటి ఫుడ్ రెగ్యులేటరే కాదు, సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ వాళ్ళు కూడా ఎవరెస్ట్ కి చెందినటువంటి ఫిష్ కర్రీ మసాలా రిలేటెడ్ గా కూడా ఇటువంటి క్లెయిమ్స్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు హాంకాంగ్ రెగ్యులేటర్ టెస్ట్ చేసిన వాటిలోని MDH కి చెందినటువంటి కర్రీ పౌడర్ లోని అండ్ మిక్స్డ్ మసాలా పౌడర్ లో అండ్ అలాగే సాంబార్ మసాలాలోని ఇథిలిన్ ఆక్సైడ్ ఉన్నదని, అండ్ అలాగే ఎవరెస్ట్ కి చెందిన ఫిష్ కర్రీ మసాలాలో కూడా ఈ ఇథిలిన్ ఆక్సైడ్ ఉన్నట్లుగా వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో అకార్డింగ్ టు పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఇన్ ఫుడ్ రెగ్యులేషన్, హ్యూమన్స్ కన్జ్యూమ్ చేసేటువంటి ఫుడ్ ప్రొడక్ట్స్ లోని ఈ పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఒకవేళ ఉండి అవి హెల్త్ కి కానీ హార్మ్ చేస్తాయని బయటపడినట్లయితే ఆ కంపెనీస్ పైన భారీ పెనాల్టీస్ అండ్ అలాగే శిక్షలు కూడా విధించేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో చూడాలి ఇప్పుడైతే వీళ్ళు ఇటువంటి క్లెయిమ్ చేస్తున్నారు కదా. సో ఫైనల్లీ ఎవరెస్ట్ అండ్ MDH మసాలా దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అన్నది, అండ్ ఈ రెస్పాన్స్ రావడమే కాదు, ఒకవేళ వీళ్ళ పైన ఏమైనా ఫైన్స్ అవి వేస్తారా ఇలాంటివి కూడా మనం అబ్జర్వ్ చేయవలసి ఉన్నది. బయట మనం చాలా ప్రొడక్ట్స్ కొనుక్కొని తింటుంటాం కదా, వాటిలో ఏముంటాయి అన్నది మనకు తెలియదు. అందుకనే మాక్సిమం మన ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి మసాలాలు కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఇటువంటివి కన్జ్యూమ్ చేసినట్లయితే కొంతవరకు మన హెల్త్ ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. నెక్స్ట్, ఎస్ బ్యాంక్ లోని మెజారిటీ స్టేక్ సెల్ చేయడానికి ఎస్ బ్యాంక్ వాళ్ళు చూస్తున్నట్లుగా ఆల్రెడీ ప్రీవియస్ గా కూడా మల్టిపుల్ టైమ్స్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి కదా. ఇప్పుడు దీని రిలేటెడ్ గా NDTV ప్రాఫిట్ వాళ్ళ దగ్గర నుంచి ఇంకొక అప్డేట్ వచ్చింది. ఈ ఎస్ బ్యాంక్ వాళ్ళు ఈ స్టేక్ సేల్ చేయడానికి అని చెప్పి ఓన్లీ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ తోనే డిస్కషన్స్ లో ఉన్నారని, వీళ్ళు ప్రెసెంట్ అయితే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ తోనైతే ఎటువంటి డిస్కషన్స్ కూడా జరపట్లేదని. దీనిలో భాగంగా వీళ్ళు UAE కి చెందినటువంటి ఎమిరేట్స్ NBD అండ్ జపాన్ కి చెందిన మిట్సుబిషి USJ ఫైనాన్షియల్ గ్రూప్ అండ్ అలాగే సుమిటోమో మిట్సుయి బ్యాంకింగ్ కార్పాలతోనైతే డిస్కషన్స్ లో ఉన్నారు. అండ్ ఆల్రెడీ ఈ ముగ్గురు కూడా ఎస్ బ్యాంక్ లో మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేసేందుకు గాను EOI అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని కూడా సబ్మిట్ చేసినట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. అట్ ప్రెసెంట్ మనం చూసినట్లయితే ఎస్ బ్యాంక్ లోని SBI వన్ ఆఫ్ ది లార్జెస్ట్ షేర్ హోల్డర్. ఒకవేళ ఎస్ బ్యాంక్ వాళ్ళు ఈ మెజారిటీ స్టేక్ ని సెల్ చేస్తున్నట్లయితే SBI కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టేక్ ని సెల్ చేసి ఎస్ బ్యాంక్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి చూస్తున్నట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. బట్ యాజ్ ఆఫ్ నో ఈ ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళ సోర్సెస్ ద్వారా షేర్ చేస్తున్నారు. సో ఈ న్యూస్ రిలేటెడ్ గా ఎస్ బ్యాంక్ వాళ్ళు గానీ లేదా SBI వాళ్ళు గానీ ఏమైనా రెస్పాండ్ అవుతారేమో చూడాలి. సో ఎస్ బ్యాంక్ లో ఈ మెజారిటీ స్టేక్ ని సెల్ చేయడానికి వీళ్ళు డిస్కషన్స్ జరుపుతున్నారని ఈ న్యూస్ సర్క్యులేట్ అవడంతోనే ఈ రోజు సెషన్ లో ఎస్ బ్యాంక్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ లిమిటెడ్ నుంచి వీళ్ళ మధుర బిజినెస్ ని డీమర్జ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా వీళ్ళు అనౌన్స్ చేశారు కదా. ఈ డీమర్జర్ ని ఇప్పుడు వీళ్ళ బోర్డ్ అప్రూవ్ చేయడం జరిగింది. అండ్ ఈ డీమర్జ్ అయిన తర్వాత ఈ మధుర బిజినెస్ ని ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ నుంచి డీమర్జ్ చేసి సెపరేట్ గా లిస్ట్ చేయనున్నారు. ఇంకా ఈ డీమర్జర్ కి వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ అయితే రావాల్సి ఉన్నది. ఈ డీమర్జర్ జరిగిన తర్వాత వీళ్ళ మధుర బిజినెస్ ఉన్నది కదా, ఈ మధుర బిజినెస్ ఆదిత్య బిర్లా లైఫ్ స్టైల్ బ్రాండ్స్ లిమిటెడ్ గా పేరు మారుస్తారు. దీనిలోని మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి బ్రాండ్స్ బిజినెస్ అన్ని కూడా ఉంటాయి. ఈ మధుర బిజినెస్ సెపరేట్ అయిపోయిన తర్వాత ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ లోని వీళ్ళ వాల్యూ రీటైల్ ఎథనిక్ పోర్ట్ఫోలియోతో పాటుగా లగ్జరీ అండ్ డిజిటల్ బ్రాండ్ బిజినెస్ ఉండబోతున్నాయి. అండ్ ఈ డీమర్జ్ కాకముందు కంపెనీ దగ్గరగా 3,000 కోట్ల బారోయింగ్స్ ఉన్నాయని, అండ్ ఈ డీమర్జర్ కంప్లీట్ అయిన తర్వాత ఆదిత్య బిర్లా లైఫ్ స్టైల్ బ్రాండ్స్ లిమిటెడ్ ఉన్నది కదా, దీనికి వీళ్ళు 1000 crores బారోయింగ్స్ అయితే ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు. అండ్ బ్యాలెన్స్ బారోయింగ్స్ అన్ని కూడా ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ లిమిటెడ్ దగ్గర ఉంటాయి. అండ్ వన్స్ ఈ డీమర్జర్ జరిగిన తర్వాత నెక్స్ట్ 12 months లోను ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ లిమిటెడ్ వాళ్ళు 2,000
1500 crores ఫండ్ రైజ్ చేయబోతున్నట్లుగా, ఈ ఫండ్ రైజ్ చేయడం ద్వారా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ అయితే స్ట్రెంథెన్ చేసుకోబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఇలా రెండు బిజినెస్ లని సెపరేట్ గా డీమర్జ్ చేయడం ద్వారా రెండు బిజినెస్ పైన కూడా సెపరేట్ గా ఫోకస్ చేయొచ్చు. అండ్ దీని వల్ల షేర్ హోల్డర్స్ యొక్క వాల్యూ కూడా అన్లాక్ అవుతున్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళ బోర్డు ఈ డీమర్జర్ ని అప్రూవ్ చేసిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ లిమిటెడ్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ లిమిటెడ్ స్టాక్ లోని మార్నింగ్ నుంచి కూడా చాలా ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు దగ్గర నుంచి వీళ్ళకి ఒక నోటీస్ వచ్చింది. దీనిలో వీళ్ళు ఏం షేర్ చేస్తున్నారంటే, ఈ గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ లిమిటెడ్ వల్ల హై ప్రెషర్ గుజరాత్ గ్యాస్ గ్రిడ్ ఏదైతే ఉన్నదో దీని యొక్క టారిఫ్ ని 34 రూపీస్ per MMBTU నుండి 18 రూపీస్ 10 పైసా per MMBTU కి కట్ చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 47% ప్రైస్ కట్ చేశారు. యాక్చువల్లీ ఈ గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ లిమిటెడ్ వాళ్ళు టారిఫ్ హైక్ చేయమని చెప్పి ప్రీవియస్ గా అడగడం జరిగింది. కానీ ఇప్పుడు పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ ఈ టారిఫ్ ని అమాంతం కట్ చేయడం వల్ల వీళ్ళ నెంబర్స్ పైన భారీగా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది కదా. సో దాంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనకి అంత ప్రెషర్ కనపడింది. అండ్ దీని రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ ఈ రోజు CNBC తో మాట్లాడుతూ రెగ్యులేటర్ ఫైనల్ ఆర్డర్ ని ఇష్యూ చేయకముందు పబ్లిక్ కన్సల్టేషన్స్ అయితే తీసుకుంటారని, అండ్ ఈ ఆర్డర్ రిలేటెడ్ గా వీళ్ళకి కన్సర్న్స్ ఉన్నట్లయితే వీళ్ళైతే అపీల్ చేసుకోబోతున్నట్లుగా కామెంట్ చేయడం జరిగింది. చూడాలి ఒకవేళ వీళ్ళు అపీల్ చేసుకున్నట్లయితే పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అన్నది. బట్ యాజ్ ఆఫ్ నో మనం చూస్తే వీళ్ళకి వచ్చినటువంటి ఆర్డర్ అయితే నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ లోరస్ ల్యాబ్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ లోరస్ ల్యాబ్స్ వాళ్ళకి విశాఖపట్నం పరవాడలో ఉన్నటువంటి ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని US FDA వాళ్ళు ఈ April 15th నుంచి 19th మధ్యన ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ ఇప్పుడు క్లోజ్ అవడంతో US FDA వీళ్ళకి ఫామ్ 483 ని ఇష్యూ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇన్స్పెక్షన్ లో US FDA దగ్గర నుంచి వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కి ఎటువంటి అబ్జర్వేషన్స్ కూడా రాలేదు కాబట్టి అది లోరస్ ల్యాబ్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. దాంతోనే ఈ రోజు సెషన్ లో లోరస్ ల్యాబ్స్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఫోర్జ్డ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి రామకృష్ణ ఫోర్జింగ్స్ వాళ్ళు లాస్ట్ వీక్ లోని US కి చెందినటువంటి లార్జెస్ట్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి వీళ్ళు పవర్ ట్రైన్ సప్లై చేసేందుకు గాను అప్రూవల్ వచ్చినట్లుగా షేర్ చేశారు కదా. ఆ టైంలో మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని కూడా ఈ అప్రూవల్ వీళ్ళకి టెస్లా దగ్గర నుంచే వచ్చిందని చెప్పి షేర్ చేయడం జరిగింది. దాంతో స్టాక్ లో కూడా మనం కొంత పాజిటివ్ మూమెంటం చూసాం. నో వీళ్ళకి ఎలక్ట్రిక్ వెహికల్ ప్యాసింజర్ దగ్గర నుంచి ఏదైతే పవర్ ట్రైన్ సప్లై రిలేటెడ్ గా అప్రూవల్ వచ్చిందో దాన్ని ఈ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ హోల్డ్ లో పెట్టినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇది హోల్డ్ లో పెట్టారంటే దీని ద్వారా వీళ్ళకి రావాల్సినటువంటి బిజినెస్ అయితే రాదు కదా. సో అది రామకృష్ణ ఫోర్జింగ్స్ రిలేటెడ్ గా కొంత నెగిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనం స్టాక్ లో ప్రెషర్ చూసాం. బట్ ఇది ఎందుకు హోల్డ్ లో పెట్టారని మాత్రం వీళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. చూడాలి త్వరలో ఇది ఎందుకు హోల్డ్ అయింది అన్నది ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ జొమాటో రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ జొమాటో ప్లాట్ఫామ్ లో మనం ఫుడ్ ఆర్డర్స్ పెట్టుకుంటాం కదా, దీనికి వీళ్ళు మన పైన ప్లాట్ఫామ్ ఫీ అని చార్జ్ చేస్తుంటారు. ప్రెసెంట్ ఇది చూసినట్లయితే మన పైన 4 రూపీస్ ప్లాట్ఫామ్ ఫీ చార్జ్ చేస్తున్నారు. అండ్ ఈ ప్లాట్ఫామ్ ఫీని చార్జ్ చేయడం వీళ్ళు October 2023లో మొదలుపెట్టి అక్కడి నుంచి కొంత పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ ఫీ ఏదైతే 4 రూపీస్ ఉందో దాన్ని వీళ్ళు 25% పెంచినట్లుగా వీకెండ్ లో అప్డేట్స్ వచ్చాయి. అంటే 4 రూపీస్ నుంచి 5 రూపీస్ కి పెంచినట్లుగా అప్డేట్స్ వచ్చాయి. సో వీళ్ళు పెంచారో లేదో చూద్దామని చెప్పి నేను జొమాటో యాప్ లో కూడా చెక్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. వీళ్ళు ప్లాట్ఫామ్ ఫీని అయితే 4 రూపీస్ నుంచి 5 రూపీస్ కి పెంచారు. సో ఈ పెంచినటువంటి ప్లాట్ఫామ్ ఫీ ద్వారా వీళ్ళకి అడిషనల్ రెవెన్యూస్ జనరేట్ అవుతాయి కాబట్టి అది జొమాటో రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. సో దీంతోనే ఈ రోజు సెషన్ లోని జొమాటో స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. ఇనిషియల్ గా ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఏవైతే వస్తాయో మనకి అలవాటు చేయడం కోసం అని చెప్పి చాలా డిస్కౌంట్లు అవి ఆఫర్ చేస్తుంటాయి. ఆ డిస్కౌంట్లు అవి మనం యూజ్ చేసి ప్లాట్ఫామ్ అలవాటు అయిపోద్ది కదా. సో దాంతో వీళ్ళు ఏం చేస్తారంటే కొంచెంగా చార్జెస్ పెంచుకుంటూ వస్తున్నారు. జొమాటో కూడా ఇదే సినారియోని ఫాలో అవుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వేరియస్ బ్రాండ్స్ కి చెందినటువంటి ప్రీమియం కార్స్ ని సేల్ చేసే ల్యాండ్ మార్క్ కార్స్ వాళ్ళు కంటిన్యూస్ గా వాళ్ళ బిజినెస్ ని అయితే ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. దీనికి గాను ఇప్పుడు వీళ్ళు మహేంద్ర అండ్ మహేంద్రతోని ఒక LOA సైన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా హైదరాబాద్ లోని వీళ్ళు 3 షోరూమ్స్ అండ్ అలాగే 4 వర్క్ షాప్స్ ఓపెన్ చేయనున్నారు. ఇవన్నీ కూడా వీళ్ళ సబ్సిడరీ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయనుంది. సో మహేంద్ర అండ్ మహేంద్ర పార్ట్నర్షిప్ లో భాగంగా కొత్త షోరూమ్స్ అండ్ వర్క్ షాప్స్ ని ఓపెన్ చేయడం ద్వారా వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కదా. ఇది ల్యాండ్ మార్క్ కార్స్ రిలేటెడ్ గా పాజిటివ్.
నెక్స్ట్ లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి క్రిసిల్ వాళ్ళు టాటా పవర్ యొక్క లోన్ అండ్ డెట్ సెక్యూరిటీస్ యొక్క లాంగ్ టర్మ్ రేటింగ్ ని క్రిసిల్ AA పాజిటివ్ నుంచి క్రిసిల్ AA+ స్టేబుల్ కి అప్గ్రేడ్ చేయడం జరిగింది. సో ఇలా కంపెనీస్ కి రేటింగ్ అప్గ్రేడ్స్ ఏవైతే వస్తాయో దీనివల్ల వీళ్ళు ఫ్యూచర్ లోని ఫండ్ రేస్ చేయాలన్నా అది ఈజీ అవుతుంది కాబట్టి అది ఆ కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి లాయిడ్స్ ఇంజనీరింగ్ వర్క్స్ వాళ్ళకి నావల్ ఎక్విప్మెంట్ రిలేటెడ్ గా 81 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు షిప్ స్టీరింగ్ గేర్ సిస్టమ్స్ అండ్ షిప్ స్టెబిలైజర్ సిస్టమ్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లోని ఒక్కసారి లాయిడ్స్ ఇంజనీరింగ్ స్టాక్ లోని జంప్ కనపడి నియర్లీ 20% పెరిగింది. నెక్స్ట్ పావ్నా ఇండస్ట్రీస్ ఇదొక మైక్రో క్యాప్ కంపెనీ అండ్ వీళ్ళు ఆటోమోటివ్ కాంపోనెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ కంపెనీ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే వీళ్ళు ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళతోని ఒక అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళకి మన ఇండియాలో ఉన్నటువంటి అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ కి వీళ్ళు హై క్వాలిటీ ఇగ్నిషన్ స్విచెస్ అండ్ లాచెస్ ని సప్లై చేయనున్నారు. సో ఓలా వాళ్ళ ఎలక్ట్రిక్ 2-wheelers అయితే బాగా సేల్ అవుతున్నాయి కదా. సో ఈ ఓలా వాళ్ళతో ఇప్పుడు వీళ్ళు అగ్రిమెంట్ చేసుకోవడం ద్వారా వీళ్ళకి కూడా మంచి బిజినెస్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఎస్కాట్స్ కుబోటా వాళ్ళ దగ్గర నుంచి ప్రైస్ ఇంక్రీజ్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ అగ్రి మిషనరీ బిజినెస్ డివిజన్ లోని వీళ్ళు ప్రైస్ ఇంక్రీజ్ అయితే చేయబోతున్నారు. దీనిలో భాగంగా వీళ్ళ ట్రాక్టర్స్ ఉన్నాయి కదా, వీళ్ళ అక్రాస్ ట్రాక్టర్స్ మోడల్స్ పైన అయితే వీళ్ళు May 1st నుంచి ప్రైసెస్ పెంచబోతున్నట్లుగా అనౌన్స్ చేయడం జరిగింది. జనరల్ ఈ కంపెనీస్ కి ఇన్పుట్ కాస్ట్ ఏదైతే పెరుగుతుంటుందో ఆ ఇన్పుట్ కాస్ట్ ని వీళ్ళు ఎండ్ యూజర్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. సో ఈ విధంగా కంపెనీస్ కనుక ఎండ్ యూజర్ కి సక్సెస్ఫుల్లీ ఆ ఇన్పుట్ కాస్ట్ ని ట్రాన్స్ఫర్ చేయగలిసినట్లయితే దానివల్ల వీళ్ళ మార్జిన్స్ ఇంపాక్ట్ అవ్వవు కాబట్టి అది కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ లార్జ్ డయామీటర్ పైప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వెల్స్పన్ కార్ప్ వాళ్ళకి వీళ్ళు లాస్ట్ టైం మార్చ్ మంత్ లో డిస్క్లోజర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అప్రాక్సిమేట్లీ ఇండియా అండ్ యుఎస్ లో కలిపి 872 crores వర్త్ ఆర్డర్స్ వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ ఆర్డర్స్ లో భాగంగా వీళ్ళు మిడిల్ ఈస్ట్ లోని ఒక క్రిటికల్ ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాజెక్ట్ కి కాంక్రీట్ కోటెడ్ LSAW పైప్స్ అండ్ బెండ్స్ అయితే సప్లై చేయనున్నారు. అండ్ దీంతో పాటుగా ఇంకా వేరియస్ ఆర్డర్స్ వచ్చాయని అండ్ ఈ ఆర్డర్స్ ని వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 25 లోనే ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. వీళ్ళకి మంచి ఆర్డర్స్ వచ్చాయని అప్డేట్ రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో వెల్స్పన్ కార్ప్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో విండ్ ఎనర్జీ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి సుజలాన్ ఎనర్జీలోని బ్లాక్ ట్రేడ్స్ జరిగాయి. ఈ బ్లాక్ ట్రేడ్ లోని 2.26 మిలియన్ షేర్స్ హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. సో దీనిలో బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. ఈ రోజు ఈ బ్లాక్ డీల్ తోని సుజలాన్ ఎనర్జీ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్, రీసెంట్ గా ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ వాళ్ళు వీళ్ళ జీసీసీ బిజినెస్ ని సెల్ చేయడం ద్వారా ఏవైతే ప్రొసీడింగ్స్ వచ్చాయో దానిలో మెజారిటీ పోర్షన్ ని వీళ్ళ షేర్ హోల్డర్స్ కి బెనిఫిట్ చేయడానికి అని చెప్పి 118 రూపీస్ స్పెషల్ డివిడెండ్ అనౌన్స్ చేశారు కదా. ఈ స్పెషల్ డివిడెండ్ యొక్క ఎక్స్ డేట్ అంటే ఎగ్జిక్యూషన్ డేట్ 23rd April అంటే రేపే. సో ఈ ఎక్స్ డేట్ ఉండడం వలన రేపు ఎవరైతే ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ స్టాక్ ను హోల్డ్ చేస్తుంటారో వాళ్ళ డిమాట్ అకౌంట్స్ లోని ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ స్టాక్ ప్రైస్ లోని భారీగా చేంజెస్ మీకు కనపడొచ్చు. ఒకవేళ కనపడినట్లయితే కంగారు పడకండి. జస్ట్ ఈ స్పెషల్ డివిడెంట్ ఎక్స్ డేట్ ఉండడం వల్లనే మీకు స్టాక్ ప్రైస్ అడ్జస్ట్ అవుతుంది. అండ్ ఎవరి దగ్గర అయితే ఈ ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ స్టాక్స్ ఆల్రెడీ ఉంటాయో వాళ్ళకైతే త్వరలోనే ఈ స్పెషల్ డివిడెంట్ కూడా క్రెడిట్ అయిపోతుంది. ఇలా ఎవ్రీ వీక్ జరగబోయేటువంటి ఇంపార్టెంట్ కార్పొరేట్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ఒక ఇమేజ్ ని ప్రిపేర్ చేసి ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ ఆర్ సండే మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లోని అండ్ అలాగే అదర్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో షేర్ చేస్తుంటాం. ఒకవేళ మీరు ఫాలో అవట్లేనట్లయితే ఫాలో అవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వీక్ లో ఉండేటువంటి ఇంపార్టెంట్ కార్పొరేట్ యాక్షన్స్ అన్ని కూడా మీకు ముందుగానే తెలుస్తాయి. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కి ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి ఇరెడా వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 34% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్రాఫిట్ లో 33% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు శాంక్షన్ చేసినటువంటి లోన్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 98.42% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే లోన్ డిస్బర్స్మెంట్ లోని 13.98% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లోన్ బుక్ లోని 26.81% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ 2020 నుంచి చూసినట్లయితే కంటిన్యూస్ గా వీళ్ళ గ్రాస్ ఎన్పిఐ నెంబర్ లోను డ్రాప్ కనపడుతున్నది. అండ్ అలాగే నెట్ ఎన్పిఐ నెంబర్ లో కూడా కంటిన్యూస్ గా డ్రాప్ కనపడుతుంది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని ఇరెడా వాళ్ళ నెంబర్స్ బాగుండేసరికి ఈ రోజు సెషన్ లో ఇరెడా స్టాక్ 6% పైనే పెరిగింది. నెక్స్ట్ రిలయన్స్ నుంచి డీమర్జ్ అయి సెపరేట్ గా లిస్ట్ అయినటువంటి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ప్రెసెంట్ మనం చూసినట్లయితే వీళ్ళ వేరియస్ సెగ్మెంట్స్ లోని వీళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వీళ్ళ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ద్వారానే ఎక్కువ రెవెన్యూస్ ని జనరేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ టోటల్
ఇన్కమ్ లోని ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో స్లైట్ గా గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 294 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 311 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో స్లైట్ గా గ్రోత్ కనపడేసరికి ఈ రోజు సెషన్ లోని స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ అలాగే వీళ్ళ కాన్ కాల్ లో మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వచ్చాయి. సో దాని గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా వీళ్ళ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 3.1% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 25.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 10.2% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ వన్ కన్సర్న్ ఏంటంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ మార్జిన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ లార్జ్ క్లయింట్ కౌంట్ కంటిన్యూస్ గా పెరుగుతుంది, విచ్ ఇస్ గుడ్. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ క్లయింట్ కాన్సన్ట్రేషన్ పెరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో ఎబిట్ మార్జిన్స్ లో అయితే మనకు ప్రెషర్ కనపడుతుంది, కానీ నెంబర్స్ లుక్స్ డీసెంట్ కదా. కానీ ఈ రోజు సెషన్ లోని పర్సిస్టెంట్ సిస్టమ్ స్టాక్ లోనైతే చాలా ప్రెషర్ కనపడింది. దీనికి రీజన్ వీళ్ళ మేనేజ్మెంట్ కాన్ కాల్ లో మాట్లాడుతూ ఫైనాన్షియల్ ఇయర్ 25 లో కూడా వీళ్ళ మార్జిన్స్ అయితే కరెంట్ రేంజ్ లోనే మెయింటైన్ చేస్తామని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మార్కెట్ అయితే ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళ మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయి, ఆ విధంగా మేనేజ్మెంట్ దగ్గర నుంచి గైడెన్స్ రావచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసింది. బట్ కానీ వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి సేమ్ మార్జిన్స్ మెయింటైన్ చేస్తామని చెప్పి ఈ కామెంట్స్ రావడంతోనే మనకి స్టాక్ లోనే అంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ స్టెర్లింగ్ అండ్ విల్సన్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోను ప్రీవియస్ క్వార్టర్ లోను వీళ్ళు లాస్ పోస్ట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని వీళ్ళు లాస్ లోంచి ప్రాఫిట్ లోకి రావడం జరిగింది. అండ్ ఈవెన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ వీళ్ళ ఆర్డర్ ఇన్ఫ్లోస్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ మార్చ్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 8,084 crores వర్త్ అన్ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ బుక్ ఉన్నది. ఓవరాల్ గా చూసుకుంటే స్టెర్లింగ్ అండ్ విల్సన్ వాళ్ళు ఈ క్వార్టర్ లో మంచి నెంబర్స్ ని డెలివర్ చేశారు. దీంతోనే మార్నింగ్ స్టాక్ పాజిటివ్ లో ఓపెన్ అయినా దాని తర్వాత కొంత ప్రెషర్ అయితే కనపడింది, కానీ అగైన్ స్టాక్ లో రికవరీ కనపడి చివరికి 10% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ విప్రో వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 3,093 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 2,700 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 2,858 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్రాఫిట్ లోని ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మార్కెట్ ఎస్టిమేట్ చేసిన విధంగానే వీళ్ళ నెంబర్స్ ఉన్నాయి. బట్ ఓన్లీ కన్సర్న్ ఏంటంటే మార్కెట్ వీళ్ళు బెటర్ గైడెన్స్ ఇవ్వచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసింది. బట్ కానీ కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లోని వీళ్ళ రెవెన్యూస్ -1.5% to 0.5% ఇన్ బిట్వీన్ ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ వచ్చి వీళ్ళ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 47.3% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 3.44% గా ఉన్నది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఉన్నది. అండ్ నెట్ ప్రాఫిట్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ టోటల్ డిపాజిట్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 26.4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కాసా డిపాజిట్స్ లోని 8.7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ కాసా రేషియో లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ డ్రాప్ కనిపిస్తుంది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ కాసా రేషియో ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఉన్నది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ అండ్ అలాగే నెట్ ఎన్పిఏ కూడా కొంచెం పెరిగింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెట్ ఎన్పిఏ నెంబర్ లోని డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ మార్కెట్ ఎస్టిమేట్ చేసిన విధంగానే ఉన్నాయి. అండ్ ఈ నెంబర్స్ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది రేటింగ్ ఏజెన్సీస్ దగ్గర నుంచి కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి బై రేటింగ్ అది రావడం జరిగింది. బట్ స్టిల్ ఈ రోజు సెషన్ లోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ లోనైతే కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ రాజరతన్ గ్లోబల్ వైర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 20 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 19.68 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 20.24 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ టాప్ లైన్ లో అయితే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ బాటమ్ లైన్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఉన్నది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ బాటమ్ లైన్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో. ఈ రోజు డైలీ మనీ షో లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ
పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.